హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్న్ టమాటా కర్రీ చేద్దాము. టేస్ట్కు టేస్టు, బలానికి బలము, విటమిన్స్ అన్నీ మంచిగా ఉంటాయి. నేను చేసే విధంగా చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కార్న్ శుభ్రంగా కడిగి పెట్టుకొని టమాటా కట్ చేసి పెట్టి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టి పక్క పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా మటుకు చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను మినపప్పు వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డ ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఒక పెద్ద ఉల్లిగడ్డ సరిపోతుంది. ఇది పెద్దది లేకుండా చిన్న రెండు కట్ చేసుకోండి. అది వేసి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మస్ట్గా ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే ఎప్పుడు ఇది వండి ఉండరు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, విటమిన్స్ కూడా బాగుంటాయి ఇందులో. దీంట్లో కొద్దిగా మార్వాడి మెంతి వేసాను. మనకు పచ్చి మెంతి కూర ఉంటే కూడా వేసుకోవచ్చు. టమాటా కర్రీకి మెంతి కూరతో టేస్ట్ బాగా వస్తుంది. ఈ మార్వాడి మెంతి వేసిన తర్వాత కొద్దిగా కలిపేసి ఈ మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వేసినా మామూలు కార్న్ వేసినా కూడా పర్లేదు. ఒక 2 నిమిషాలు వేగనిగాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఓ 2-3 నిమిషాలు వేగితే సరిపోతాయి ఇవి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా గోలాలి. 1 నిమిషం పాటు అది కూడా గోలించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారం పొడి తక్కువ తింటోళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు, ఎక్కువ తింటోళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను వేసేది మీడియం. ఇవి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. వీటిని మంట కొద్దిగా స్లిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కారం పొడి మాడిపోయే అవకాశం ఉంటుంది. కలిపిన తర్వాత టమాటా ఏదైతే సన్నగా తరుక్కున్నామో ఆ టమాటాని ఇందులో వేసి కలుపుకోవాలి. టమాటా పెద్ద కట్ చేసుకుంటే ఓన్లీ టమాటా మాత్రమే కనిపిస్తుంది, కార్న్ కనబడదు. కాబట్టి టమాటా కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది, కంటి కూడా కార్న్ మంచిగా కనబడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ పోయకూడదు, కేవలం మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మాడకుండా. వాటర్ పోస్తే టేస్ట్ బాగుండదు. ఫైనల్గా ఇప్పుడు దించే ముందు 1 స్పూన్ నిండా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ ధనియాల పొడి నేను ఆల్రెడీ గరం మసాలా వేసి కొడతాను కాబట్టి ప్రత్యేకంగా గరం మసాలా వేయను. మీరు ఓన్లీ ధనియాల పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోండి. అది ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్లిమ్లో ఉంచి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. రెడీ అయిపోయింది ఇది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అట్లే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. చూడండి, ఎంతో టేస్టీగా, చూడడానికి ఎంతో ఇంపుగా, తినడానికి ఎంతో రుచిగా, విటమిన్స్తో కూడిన కార్న్ టమాటా కర్రీ
ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ వెంకటరెడ్డి.